ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. ఇప్పుడు మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి మరియు మనందరికీ కూడా ఏమని దీంట్లో మనకు సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతున్నారు. ఏమయ్యా అంటే, అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముచ్ఛృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా అని. దానికి శ్రీకృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలం స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను, వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. ఓ అర్జున, మనుష్యులందరికీ శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదియు తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. అశాస్త్ర విహితం ఘోరం తస్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము, అహంకారము కలవారు, కోరికలు, ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడునైన నన్ను కృశింపచేయువారు అజ్ఞానులైన అసుర స్వభావము కలవారని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి
వేర్వేరుగా విశదపరిచెదను వినుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరుచుననియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరుచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావము పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం లలాలవనాత్యుష్ట తీక్ష్ట రూక్ష విదాహినః ఆహారాః రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించునవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. అర్ధపక్వములైన పదార్థములు అనగా సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడువాసన కలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలుగునవి తామస స్వభావము కలవారికి ఇష్టమైనవి. ఇంకా మనకు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని శ్లోకాలను చదువుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి.